ఇగో ఈ నొకరిని, ఆ యాంకర్ ఈశ్వర్ నొకరిని, వీళ్ళిద్దరిని అర్జెంటుగా ఉద్యోగుల నుంచి పీకి పడతప్పు, లేకపోతే నీ పరువు ఉన్నకాడికి తీసేస్తారు. ఆల్రెడీ మా జగనన్న తనంతట తానే తన పరువు తీసేసుకుంటాడు. నన్ను పొగడండి, నాకు శాలువాలు కప్పండి, నాకు సన్మానం చేయండి, నాకు ఏమైనా అవార్డు ఉంటే ఇవ్వండి, నేను అతి నిజాయితీ పరుణ్ణి, అతి నీతివంతుణ్ణి, అబద్ధాలు ఆడడం నాకు రాదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఒక సగం పరువు తీసేసుకుంటాడు. మిగిలిన సగం వీళ్ళిద్దరు తీసేస్తారు. మా కొమ్మినేని శ్రీనివాసును, సాక్షి యాంకర్ ఈశ్వరరావు. ఇప్పుడు ఈ పనుడు ఏమని మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి పైన అమెరికాలో FBI పెట్టిన కేసు ఏదైతే ఉందో అక్కడ పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసు పెట్టించారట. అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పైన ఇక్కడ ఏదైతే ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టాయంట. బుర్ర పని చేస్తుందా నీకు? వీళ్ళు తెలుగుతారు అసలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఏమన్నా అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టడం అంట. నీకు నిజంగా రెండు చేతులు పెట్టి నమస్కారం చేయాలా నీ తెలివితేటలకి. అన్ని తెలివితేటలు ఎలా వస్తాయండి మీకు? అసలు ఎలా అంటే వినేవాళ్ళు నవ్వుతారు, మరీ బొత్తిగా మనం ఇరుపప్ప కింద లెక్కేస్తారు. మనం జర్నలిస్ట్గా ఉన్నాము, జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి లేఖ మాటలు మనం మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం మీకైనా ఉందా? అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అమెరికాలో పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసులు పెట్టిస్తారా? మీరు జర్నలిస్టులా? మీరు మేధావులా? మీరు ఉదయాన్నే కేజీన్నర పౌడర్ కొట్టుకొని డిబేట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేస్తావా? ఏమన్నా తెలివి ఏమన్నా ఉందా నీకు? అసలు కొమ్మినేని ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అసలు నమ్ముతాడా? ఎవడన్నా నమ్ముతాడా? వైసీపీ కార్యకర్తలు కూడా నమ్మరు. ఇక్కడ కేసులు పెడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ దేశం కాని దేశంలో కేసులు నమోదైనాయి అనుకో దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం పార్టీ నాయకులే. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏం జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇలా అయితే ఎలాగో నాకేమో అర్థం కావట్లా. అప్పుడు మిమ్మల్ని ఏమని విమర్శించాలి, మీ గురించి ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి మీ అపరమేధావితనాన్ని మా ముందు చూపించేమాకండి. మీకు దండం పెడతాం. ఇన్ని తెలివితేటలు మేము భరాయించలేకపోతున్నాం. వింటే ఒక్కొక్కసారి మాకే ఫీజులు ఎగిరిపోతున్నాయి. అవి అవేలో అంటే మమ్మల్ని, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. మమ్మల్ని బుర్రలేని గొర్రెల కింద చూస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్తున్నా సరే నమ్మేస్తారులే. వీళ్ళు మనం 1ని 10 నమ్మేస్తారో, 10ని 1 నమ్మేస్తారో. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. పిచ్చినా కొడుకుంది లెక్కేస్తారు మమ్మల్ని, అంతేనా? అంటే మీరు ఏది చెబితే అది నిజం, మీరు చెప్పిన దానికల్లా కొట్టాలా. ఎక్కడ తెలుగుదేశం నాయకులు అంట అక్కడ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసులు పెట్టేశారంట. నీ అంత ఎర్రిపప్పు ఇంకొకటి ఎవడో ఉండడన్నా నన్ను అడిగితే కనుక కొమ్మినేని గారు. మీ అంత శుద్ధ కొండ ఎర్రిపప్ప నాకు తెలిసి మీడియా రంగంలోని, అది కూడా జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. నాకేం చేస్తాను కొన్నారు అంతే. మీలాంటి వాళ్ళు చాలు జగన్మోహన్ రెడ్డి నాకేం చేస్తాను కదా చెప్తే ఎండో. మీలాంటి వాళ్ళే కావాలా? మీరు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆ సాక్షి యాంకర్ ఈశ్వరరావు, మా కేఎస్ ప్రసాద్, ఈ మధ్యన ఒక అరకోటి మేధావిని తీసుకొచ్చారు ఆయన. అరే ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలిగా, చెప్తే నమ్మేటట్టన్నా ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక అంశం చెప్తే, ఒక విషయం చెప్తే కనీసం నమ్మేటట్టు ఉండాలి. ఒకవేళ మనం చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధమైనా సరే అదిగినట్టయినా ఉండాలి. మరీ చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు. మరి ఇలా అడ్డంగా ఎంతలా దొరకకూడదు. ఇంక ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఏమనాలి మాకు అర్థం కావట్లా. మరీ రాష్ట్ర ప్రజలు గొర్రెలు కాదు కొమ్మినేని. నీ తెలివితేటలు మాకు చూపించాము. మాకు చక్కగా పొద్దున్న నున్నగా సైడ్ పేపర్ తీసేస్తాడు. ఇలాగా సైడ్ పేపడి ఒక కళ్ళజోడు, చక్కగా లిప్స్టిక్, ఆ ముఖానికి అంగుళం మందం మేకప్ వేస్తాడు. అంగుళం మందం ఈ ముఖానికి అంగుళం మందం. ఒక్క నిమిషం, ఈ ముఖానికి అంగుళం మందం రాస్తాడు మేకప్ రాసి. ఒక్క నిమిషం, రెడ్ కలర్ తీసుకుందాం. ఇదిగా సైడ్కి రాసాడు, దువ్వేసాడా. పొద్దున్నే నూనె పెట్టేసి దువ్వేస్తాడు. కళ్ళజోడు చక్కగా పెడతాడు నీట్గా.
ఒక్క నిమిషం. ఇదిగా లిప్స్టిక్ వేసేసి ఇదంతా మేకప్పే, ఈ ముఖం అంతా మేకప్పే అన్నదే. నిజంగా బయటకు వచ్చినా సరే ఎవడు గుర్తుపట్టలేడు. వితౌట్ మేకప్ కొమ్మనేని గారిని ఎవడు గుర్తుపట్టలేడు. నేనే గుర్తుపట్టలేదు. ఎవడో ఎందుకు అప్పుడప్పుడు చూసి కనీసం కౌంటర్ వీడియోలోనే చేస్తా, నేనే గుర్తుపట్టలేను. ఒకసారి నేను కూడా గుర్తుపట్టలా. అలాంటిది నువ్వు కూర్చొని ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటే జనాలు నవ్వుతారన్న. పైగా దాని మళ్ళీ సైడ్ బాబుడు తీసేసి కాలుదోడు పెట్టేసి మేకప్ వేసేసి లిప్స్టిక్ పెట్టేసి మన లిప్స్టిక్ పెట్టేసి ఏమన్నాను ఇంకా ఏమని వర్ణించాలి మీకోసం. ఇక్కడ నాయకులు అక్కడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులు పెట్టారంటే మీది పిచ్చితనం అది. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రత్యాపారాలు చెప్పొద్దండి. చాలా చిరాగ్గా ఉంటుంది కొమ్మినేని గారు, చాలా దరిద్రంగా ఉంటుంది. మా బోటోల చేత అనిపించుకోమాకండి. నేనేమంటున్నానంటే మీరు జర్నలిస్టులుగా ఉండి మీరు ఏ అంశం పైన మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కనీస అవగాహనతో ప్రజలు వార్తలు చూసేది తెలుసుకోవడానికి ఏం జరుగుతుంది ఏంటి, పలానా అంశం ఉంది, ఈ విషయం ఉంది, దీని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు, దీని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది అబద్ధం అనేది వాళ్ళ ఊహకు వదిలేయాలి. మనం వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది అనుకో నువ్వు చెప్పింది నమ్ముతారు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అనిపించింది అనుకో ఇతరులు చెప్పింది నమ్ముతారు. మరీ బొత్తిగా నమ్మేటట్టు కాకుండా నమ్మనట్టు కాకుండా పిచ్చితనంగా ఉండకూడదు విశ్లేషణ ఎప్పుడు కూడా. ఇది మెటతనం అంటారు, పిచ్చితనం అంటారు. మరీ ఇంత బానిసత్వం పనిచేయదు. ఉండొచ్చు అభిమానాలు ఉండొచ్చు కాదనట్లా. నువ్వు ఎంత సాక్షిలో పని చేసినా కవర్ చేయడానికైనా సరే కొద్దిగా లిమిట్ ఉంటుంది. ఉండకుండా ఉండదుగా. ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకే కవర్ చేయాలి. మరీ మనం బొత్తిగా జర్నలిజం విలువలు మర్చిపోయి ఏది జరిగినా ఏ కేసు వచ్చినా ఏ కేసు పెట్టినా ఏ ఆరోపణ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎంత తినేసినా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంటే నిజంగా మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి పరువు తీసేయద్దు.